ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలకు నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. చెప్పేమా. నీ పెళ్ళం బయట నిలబడ్డది రా, ఇక్కడ విలువు. ఏమే చలికి బయట వణుక్కుంటే ఎందుకు నిలబడవు ఇక్కడ? నేను రాను, లోపలికి వచ్చి అనుకుంటే నీ అమ్మని చూసి అనుకుతున్నా అనుకుంటది. మేడం, మీ హస్బెండ్ ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికొచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమయ్యి అరుణ అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా, చంపేయడమే కరెక్ట్ అండి. ఏంటక్క ఈరోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం, ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. హలో, ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. ఇంకా బుద్ధి ఆడతలేదు అవ్వగారింటి కంచెలు వచ్చేదందుకు. నేను అత్తగాని నేను మిస్ అయితాన్నా, నువ్వేం చెప్తాన్నావు? నీకు ఇష్టమైన ఐస్ క్రీము, కేకు, పిస్తా, ఒక డబర్ రొట్టె చాలా పెట్టుకొని ఇప్పుడే తింటానా. నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా, నువ్వేం చేస్తానో మరి? ఓ కోటర్ తాగినా, 3 సిగరెట్లు తాగినా, ఇప్పుడే పొట్టు పొట్టు మటన్ బిర్యానీ తింటానా. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? హలో, ఫ్లిప్కార్టేనా? అవును సార్. ఇవాళ నా పుట్టినరోజు మేడం. చాలా సంతోషం, జన్మదిన శుభాకాంక్షలు సార్. నా అకౌంట్ నెంబర్ పంపిస్తా, పైసలు పంపిస్తారా మేడం? హలో సార్, ఇది ఫ్లిప్కార్ట్, ఎలాంటి నగదు ఇవ్వం. అలాంటప్పుడు మీ కంపెనీ అంత పెద్ద అడ్వర్టైజ్ బోర్డు ఎందుకు పెట్టారు మేడం? ఏమని? క్యాష్ ఆన్ డెలివరీ ఫ్లిప్కార్ట్ అని. చూడండి సార్, మీకోసం ఈ స్పెషల్. ఈ రోజు వంట చేస్తున్నావా? వావ్, పిజ్జా తెప్పించావా? దేనికి? నేను చేసే వంటలకి క్యాప్సికం కావాలండి. రాత్రి 10 అయింది కదా, బయట అక్కడ దొరకవని పిజ్జా తెప్పించాను. అందులో ఉన్న క్యాప్సికం ఈ వంటలో వేద్దామని. ఇంతకీ ఏం వండుతున్నావు? పిజ్జా. ఏం చేస్తున్నారండి? నీ అనుమానం తట్టుకోలేక చావడానికి ఊరేసుకుంటున్నాను. జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు. అవునండి, మర్చిపోయాను. పైకి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి మేనకతో రాఖీ కట్టించుకోండి.